హలో హాయ్ గైస్, ఇవాళ మనం ఫ్రాన్స్ P47 వైర్లెస్ హెడ్ఫోన్స్ని ఇవాళ మనం అన్బాక్సింగ్ అనేది చేద్దాం. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి 599 రూపీస్ అమెజాన్లో దొరుకుతుంది. సో మనం చూసినట్లయితే ఈ విధంగా P47 అని చెప్పేసి ఉంది, దాని యొక్క ఇమేజ్ ఉంది అండ్ కింద వైర్లెస్ హెడ్ఫోన్స్ అని చెప్పేసి ఉంది అండ్ బ్యాక్ సైడ్ మనకు కొన్ని స్పెక్స్ అనేవి రాసి ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ మీద మనకు P47 వైర్లెస్ అని చెప్పేసి రాసి ఉంది. సో మనం ఒకసారి ఈ యొక్క బాక్స్ అనేది ఓపెన్ చేసి అందులో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి చూద్దాం. అయితే మనకు ఫస్ట్లోనే మన హెడ్ఫోన్స్ అనేది రావడం జరిగింది. సో దాన్ని పక్కన ఉంచేసి మనం ఇంకేమున్నాయి బాక్స్లో అని చెప్పేసి చూద్దాం. అయితే నా అంచనా ప్రకారం ఒక ఆక్స్ కేబుల్, ఒక ఛార్జింగ్ కేబుల్ అండ్ ఒక ఇన్స్ట్రక్షన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇవన్నీ మీ అందరికీ తెలిసింది ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి. ఒకవేళ తెలియకుంటే ఇన్స్ట్రక్షన్ పేపర్ కూడా ఉంటుంది. సో దీని ఒకసారి మనం పూర్తిగా ఓపెన్ చేసి చూద్దాం. సో ఓపెన్ చేశాక మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అండ్ దీని లుక్ కానీ దీని క్వాలిటీ కానీ ఓకే. 599 రూపీస్కి ఈ యొక్క ప్రోడక్ట్ అంటే నాకు రీజనబుల్ కాస్ట్లోనే వచ్చేసింది. సో మనకు ఈ విధంగా ఉంటుంది. కావాలనుకుంటే దీని యొక్క సైజ్ అనేది మనం పెంచేసుకోవచ్చు. దాని కింద P47 వైర్లెస్ అని చెప్పేసి రాసి ఉంది. అయితే ఒక సైడ్ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. సో అవి ఏంటో చూద్దాం. మనకు మీద ఆన్ ఆఫ్ బటన్ ఉంది, దాన్ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే కింద లైట్ ఒకటి బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఇది ఆన్ అయినట్టుగా మనకి ఇంటిమేషన్. అదేవిధంగా మనకు సెంటర్లో ఒక బటన్ ఉంది కదా, మనం వినే సాంగ్ ప్లే చేయాలన్నా పాజ్ చేయాలన్నా ఆ యొక్క బటన్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ కింద మనకు అని చెప్పేస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే మనకి FM రావడం జరుగుతుంది. అండ్ కింద మనకు కొన్ని పిన్స్ అనేవి ఉంటాయి, మనం ఛార్జింగ్ కనెక్ట్ చేసుకోవడానికి అండ్ ఒక మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు లేదా ఆక్స్ కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి. అదేవిధంగా ఒక మైక్ కూడా ఉంటుంది అండ్ లెఫ్ట్ రైట్ 2 బటన్స్ ఉన్నాయి కదా. సో అవి ఎందుకు అంటే మనం నెక్స్ట్ సాంగ్ ప్లే చేయడానికి, అదేవిధంగా సౌండ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడానికి మనకు ఆ 2 బటన్స్ అనేవి ఉంటాయి. సో ఓవరాల్గా మనకు ఈ యొక్క హెడ్ఫోన్స్లో ఉన్న ఆప్షన్స్ ఇవే. సో మనం ఒకసారి బ్లూటూత్కి కనెక్ట్ చేసి ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అని చెప్పేసి చూద్దాం. అయితే మనం మన ఫోన్లో ఉన్న బ్లూటూత్ని ఓపెన్ చేసి ఆన్ చేశాక కింద రిఫ్రెష్ అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు P47 అని చెప్పేసి వస్తుంది. సో దాన్ని క్లిక్ చేసి మనం దీన్ని కనెక్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.